త్రైక దేవుని దీవెన ఆశీర్వాదములు నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు మనలను బలపరచి మేఘమెక్కించను గాక. ఆమేన్. అందరికీ మరణాత. జయము కీర్తనలు జయ శబ్దముతో లయముగా పాడండి, జయము జయమాయను లేండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమున గూడా, జయమే నిత్యమును సాధ్విలా. మంచిది, కూర్చుందా. ఒకసారి చదవబడినటువంటి మూలవాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూడండి ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు ఈ యొక్క మాటలు వ్రాస్తూ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అంటున్నారు. ఏం చెప్తా ఉన్నారయ్యా అంటే, మీరు దేనిని గురించి అయినా చింతపడవద్దు, బాధపడవద్దు, ఇబ్బంది పడవద్దు. అయితే పౌలు గారు అంటూ ఉన్నమాట, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అంటే చూడండి, మనము గతించినటువంటి ఈ మహోత్సవాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు ప్రారంభించినప్పుడు ప్రియమైన వారలరా, అన్ని దినములు కూడా మరి అధికారులైన వారు, మరి ప్రెసిడెంట్ అయ్య గారు, బాబయ్య గారు మరి యొక్క పనిని ప్రారంభింపజేసిన దగ్గర నుండి చూస్తే అన్ని అడ్డంకులే. ఆ యొక్క 200 బాత్రూమ్లు కట్టాలని, త్వరగా పని పూర్తి చేయాలని అది ప్రారంభించి గొయ్యిదీయంగానే ఆ ప్రక్క స్థలం ఆయన వచ్చి మరి దాని మీద పిటిషన్ వేశాడు. ఆ పని ఆగిపోయింది. వచ్చిన వారికి మరి టాయిలెట్ సౌలభ్యం కలిగించాలా, పని ఆగిపోయింది. మరొక వైపు చూస్తే మరి అనేకమైనటువంటి పర్మిషన్లు, ట్రైన్స్, బస్సులు, రవాణాకు సంబంధించి, ఆహారానికి సంబంధించి ప్రియమైన వారలారా, ప్రతి దానిలో కూడా ఏదో ఒకటి మరి ఇబ్బంది కలుగుతానే ఉన్నది. కానీ ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఉన్నా కూడా మరి మన యొక్క అయ్యగారు మరి తెలియజేసిన మాట ఏంటంటే, ప్రార్థన చేయండి. ఎవరిని ఏం అడగట్లేదు. ఏంటి అంటే ప్రార్థన చేయండి. 3 శుక్రవారాలు ప్రార్థన జరిగింది ప్రియమైన వారలారా. అలాగనే ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రతి దినము కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దైవజనులు అన్నట్లుగా ప్రార్థన చేయండి అబ్బాయి, ప్రార్థన పనిచేస్తుంది. చూడండి, మన దగ్గర బెల్లంకొండలో మీటింగ్ పెట్టుకుంటే మనం 4 రోజులు ప్రార్థన చేశాం. చిన్న మీటింగ్, ఒక 200 మంది. ప్రియమైన వారలారా, ఇంచుమించుగా 20 లక్షల మంది, 30 లక్షల మంది జనాభా వచ్చే ప్రాంతానికి భోజనాలు, నీటి సదుపాయం, వాతావరణం, వారికి మరి పారిశుద్ధ్యం, ఇవన్నీ కూడా కలిగించాలంటే ఒక మానవుడిగా అది వల్లగాని పని. అందుకే అంటారు కదా, మానవునికి ఇది సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ సభ దేవునిది గనక దేవుడే ఘనముగా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్న మాటను బట్టి మనం కొంత ధైర్యం కలిగి ఉంటూ ఉన్నాం. ఏమంటా ఉన్నారయ్యా అంటే, దేన్ని గూర్చి చింతపడకుడి గాని, ఏమంటున్నాడు, ప్రతి విషయములో కూడా ఏముండాలా, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. కాబట్టి దేవునికి మనము చేయవలసింది ఏంటయ్యా అంటే, ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకముగా మనము ప్రియమైన వారలారా మన విన్నపాలను దేవునికి విన్నవించాలి. ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారంటే, చూడండి, ఇన్ని సమస్యలున్నా కూడా ప్రియమైన వారలారా ఆ సమస్యలను బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కాదు, కానీ పరమదేవుని దగ్గర మీరు మోకరించి ప్రార్థన చేయండి. మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదినము సన్నిధి పరులు ప్రార్థన చేస్తా ఉన్నారు.
ప్రతి సంఘంలో సంఘ విశ్వాసులు ప్రార్థన చేస్తా ఉన్నారు. మీ అందరికీ 63 అంశాల పత్రికలు ఇచ్చావా లేదా? ఇచ్చాం. మీకు కుదిరిన సమయంలో 1 గంట దేవుని పని కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఇలా చిన్న సంఘముగా ఉన్నటువంటి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ఇంకా పెద్ద సంఘాలుగా ఉన్నటువంటి అనేక మంది బైబిల్ మిషన్ వారు అనేక మంది ప్రార్థనలు చేయగా బేతేలు గృహవాసుల యొక్క ప్రార్థన, దైవజనులు కన్నీటి ప్రార్థన ఫలితము 88వ మహోత్సవంలోనికి తండోపతండాలుగా జనం రావడం, దేవుని వాక్యాన్ని ప్రియమైన వారులరా విని వారి యొక్క హృదయాలను తెప్పరల చేసుకోవడానికి. చూడండి, ప్రార్థన అంటే ప్రియమైన వారులరా దేవునితో మనము మాట్లాడడం. ఏమండి, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడడం. ఈరోజు మీరు వచ్చారు, మీ సమస్య ఏంటో, మీ బాధ ఏంటో, మీ ఇబ్బంది ఏంటో అవి ఎవరికి చెప్పాలి? దేవునికే. కాబట్టి మీ యొక్క ప్రార్థన విన్నపాలను ఆయనకు విన్నవించినప్పుడు ఆయన వింటాడు. అదే ప్రార్థన. మానవుడు దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ప్రియమైన వారులరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు, మనం ఆయనతో మాట్లాడడమే కాదు, మన యొక్క హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించాలి అంటాడు. ఏం చేయాలంట? హృదయాన్ని. చూడండి, చాలా మంది మందిరానికి వస్తూ ఉంటాం కానీ హృదయాలు కొన్ని మూసివేయబడతా ఉంటాయి. వాక్యం వెళ్ళదు. ప్రభు చెప్తాడు కదా, 4 రకాల ఒకే ఉపమానంలో 4 విధానాలు చెప్తాడు. త్రావ పక్కన పడిన విత్తనాలు, రాతి నేల మీద పడిన విత్తనాలు, ముండ్ల పొదలో పడిన విత్తనాలు, మంచి నేల పడిన విత్తనాలు. కాబట్టి ఈ 3 రకాల విత్తనాలు కూడా ఫలితం కనపడదు, కానీ మంచి నేలను పడిన విత్తనమే అది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపు కలిగి ఉంటా ఉన్నది. కాబట్టి ఎవరి హృదయము కుమ్మరించబడుద్దో వారి హృదయంలోనికి ప్రియమైన వారులరా దేవుని యొక్క వాక్యము వెళ్ళేదిగా ఉంటా ఉన్నది. అందుకనే ఇక్కడ అంటాడు కీర్తనాకారుడు 62వ కీర్తన 8వ వచనంలో అంటాడు. ఒకసారి చదువుకుందాం. 62వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. చదవండి. 62. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఇక్కడ ప్రియమైన వారులారా దావీదు మహాభక్తుడు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. మన హృదయాలు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? కుమ్మరించాలి. కుమ్మరించడం ద్వారా కొమ్మరములన్నీ కూలిపోతాయి అన్నమాట. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు ఆ కుమ్మరములన్నీ తీసివేసి దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. కాబట్టి 88వ మహోత్సవాలలో ప్రియమైన వారులరా మరి మనం అందరము చేసినటువంటి ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఫలితముగా ప్రియమైన వారులరా దేవుడు తన యొక్క వాక్కులను వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలలో కుమ్మరింపజేసేసి అక్కడికి వచ్చి ఒకవేళ వాక్యం నా హృదయంలోనికి వెళ్ళడానికి లేదని ఒకవేళ మనం మూసి పెట్టుకున్నా సరే ఆ మహోత్సవాలలోనికి రాగా దేవుడే ఆ హృదయాన్ని తెరిచి వేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఆయన యందు ఏముంచాలి అంటే నమ్మిక ఉంచాలా. కాబట్టి నమ్మిక ఉంచినప్పుడు ఆయన సన్నిధిని మన హృదయాలు కుమ్మరింపజేసినప్పుడు ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు కోట, ఆయనే మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. శ్రమలలో ఉన్నావా, ఇబ్బందులలో ఉన్నావా, నీకు నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరయ్యా అంటే ఆయనే. మన ప్రభువే మన సహాయకుడు. మీ అందరికీ మరణాత. కాబట్టి ప్రియమైన వారులారా ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట, ఆయన మనకు ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు. అయితే మనము ఈ ప్రార్థన ద్వారా ఆయన పైన సంపూర్ణముగా ఆధారపడతా ఉన్నామా లేదా, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే మన స్వంత శక్తి మీద, సొంత బుద్ధి మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడతాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం కూడా అప్పుడప్పుడు మన సొంత జ్ఞానాన్ని వాడతాం. కానీ ఇక్కడ సామెతల గ్రంథంలో అంటాడు దావీదు మహాభక్తుడు మరి తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి తెలియజేస్తూ సామెతల గ్రంథం 3వ అధ్యాయం
5-6 వచనాల్లో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు, అది ఏమంటా ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఒకవేళ నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటా ఉన్నావేమో, నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటా ఉన్నావేమో, అది వద్దు. నీ సొంత జ్ఞానమును ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నువ్వేం చేయాలంటే నమ్మిక ఉంచాల. నమ్మిక ఉంచకపోతే అది ఎలా కలుగుతుంది? అందుకే 3:6 అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. చూడండి, మరి మన యొక్క మహోత్సవాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే సొంత బుద్ధి కానీ సొంత జ్ఞానం మీద ఎప్పుడూ ఆధారపడలేదు. దేవుని పైన ఆధారపడి దైవజనులు చేసిన ప్రార్థన, బేతేలు గృహవాసులు చేసిన ప్రార్థన, మన యొక్క సంఘాలు చేసిన ప్రార్థన, ప్రియమైన వారలారా, దేవుని పైన ఆధారపడి, దేవా నీవే ఈ కార్యమును జరిగించాలి, ఇది మానవ మాత్రుల వల్ల కాదయ్యా. అవుద్దా? అవుద్దా? మన ఇంటికి 10 మంది భోజనానికి వచ్చారనుకోండి, వండి పెట్టగలుగుతావా? వెంటనే వండలేం. ఒక రోజు వండి పెడతాం, రెండో రోజు, మూడో రోజు అయిపోయినట్టే. అయితే ప్రియమైన వారలారా, లక్షలాది మందికి భోజన వసతులు, నీటి సదుపాయం, ఇవన్నీ కూడా మనము మరి ఇవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. అందుకే ప్రియమైన వారలారా, దేవుని పైన ఆధారపడాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క మన యొక్క ప్రవర్తన అంతటి యందు కూడా దేవుని అధికారమునకు మనం ఏమవ్వాలి అంటే ఒప్పుకోవాలి. మరి ప్రియమైన వారలారా, ఆయనకు లోబడి జీవించాలి. అప్పుడు ఆయన ప్రియమైన వారలారా మనకు మన యొక్క త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడు. చూడండి, 3 రోజుల సభ ఎలా జరిగిందో, ఎలా అయిపోయిందో కూడా తెలియదు. ఏమ్మా, అసలు అప్పుడే అయిపోయిందా సభ అన్నట్టుంది. నాకైతే ఈ సంవత్సరం అసలు సభ అప్పుడే అయిపోయిందా? చూడు, మరి దేవుడు ఎంత ఘనముగా జరిగించుకున్నాడు. కాబట్టి మన బుద్ధి, మన సొంత బుద్ధి కాదు, మన సొంత బలం కాదు, మన సొంత జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా చూస్తే ఈ యొక్క ప్రార్థనలో ప్రియమైన వారలారా, మరి మన బలహీనతలను ఒప్పుకొనడం. అందుకే కీర్తనాకారుడు 51:17 అంటాడు, ఏమని అంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. కాబట్టి దేవునికి ఇష్టమైన బలియాగం ఏంటంటే విరిగి నలిగినటువంటి మనస్సు, హృదయం. కాబట్టి ఈ మహాసభల కోసం ఎంతమంది ప్రియమైన వారలారా, దేవా ఇర్మియా గ్రంథం 33:3 అంటాడు కదా, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదు, నీవు గ్రహింపలేని ఘోరమైన సంగతులు ఉంటే నీకు, అది నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. కాబట్టి ఆయనకు మనం మొర్ర పెడతా ఉన్నాం. కాబట్టి మన యొక్క మొర్ర ఆలకించినటువంటి ప్రభువు విరిగి నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి మనలను ఆయన ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, ప్రియమైన వారలారా, మనలను బలపరుస్తూ మరి ఈ యొక్క కార్యమును ఘనముగా, జయకరముగా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగుననే మూడవదిగా చూస్తే దేవుని యొక్క చిత్తాన్ని మనము కోరవలసిన వారమై ఉన్నాం. ఏం కోరాలంట? దేవుని చిత్తాన్ని కోరాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట మనకు కనబడతా ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులైన వారికి మరి ఆ యొక్క పరలోక ప్రార్థన, ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును. అది ప్రభు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లుగా నీ చిత్తమే ఈ భూమి మీద కూడా నెరవేర్చయ్యా అని ప్రార్థన చేశాడు. కానీ మనం అయితే ఏం ప్రార్థన చేస్తాం? దేవా ఇది నాకు ఇచ్చేసేయ్యా, ఇది నాకు కావాల్సిందేనయ్యా అని అడుగుతామా లేదా? తప్పకుండా అడుగుతాం. కానీ మనం ఏం అడగమంటే, దేవా ఇదిగో నీ చిత్తం ఏంటో నా జీవితంలో జరిగించు.
ఇదిగో ఒకవేళ నీ చిత్తంలో లేకపోతే దాన్ని తీసేయ్యా అని మనం అడగటం చాలా కష్టం. ఏమడుగుతామంటే, నువ్వు ఇది జరిగించయ్యా, నాకు ఇది జరగాల్సిందేనయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం జరిగిపోవాల్సిందే. పిల్లలు అంటారు కదా, ఏమండి నాకు ఇస్తావా ఇవా. మొన్న మహోత్సవాల్లో పిల్లలు తీసుకెళ్ళారు కదా, వాడు ఒకటే అంటాడు, నాకు ఈ బొమ్మ కొంటావా లేదా. అరే వద్దులేరా, అది నువ్వు ఇప్పుడు ఆడుకోలేవు, పెద్ద బొమ్మ మీద వేసుకున్నా. నాకు అది కావాలి, కొంటావా లేదా. అంతే, ఇక కొంటావా లేదా, కొంటావా లేదా. వాడు కింద పడి దుల్లాడతాడు, కొట్టుకుంటాడు, ఇంక లాభం లేదని చెప్పి ఆ బొమ్మ కొని వాడికి ఎత్తా, వాడే మీద వేసుకుంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ప్రార్థన ద్వారా మనము కనుగొని, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరిగించయ్యా. నేను కూడా దేవుని వాక్యానికి సిద్ధపడతా ఉన్నాను, కానీ దేవుణ్ణి అడిగే మాట ఏంటంటే, దేవా నీ చిత్తమైతేనే ఈ సంవత్సరం మహాసభలో వాక్యం చెప్పడానికి. ఎందుకంటే గత సంవత్సరంలో నేను వాక్యం కొరకు సిద్ధపరిచి రాశాను, కానీ నాకు రాలా. కానీ ఈ సంవత్సరం కూడా దేవా నీ చిత్తం అయితే ఈ అవకాశం నాకు ఇవ్వు, కానీ నువ్వు ఇస్తావని నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని అంగీగుడ్డి చేసుకున్నాను. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరొకటిగా చూస్తే చూడండి, ప్రార్థనలో మనము ఏంటి అంటే దేవునికి ఆజ్ఞ ఇవ్వడం కాదు. మనం ప్రార్థనలో ఏం చేస్తామంటే దేవునికి ఆజ్ఞలు ఇస్తా ఉంటాం, దేవా ఇది చెయ్యయ్యా అని. ఇలాగా దేవునికి మనం ఆదేశాలు చేస్తా ఉంటాం, ఆదేశాలు చేయకూడదు. కానీ ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట భక్తుడు, ప్రియమైన వారలారా, దేవుని చిత్తానికి లొంగిపోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేయడం ద్వారా దేవుడు విజయమును మనకు అనుగ్రహింపజేస్తాడు. ఎలా అంటే స్తుతి. ప్రియమైన వారలారా, చూడండి, దైవజనులు అన్నారు, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్తుతి మన స్థితినే మార్చివేస్తా ఉన్నది. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే, స్తుతి అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసినటువంటి ఈ యొక్క పనులు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క గుణ లక్షణములు ఇందాక మనం చదువుకున్నాం. మనము విశ్వాస ప్రమాణంలో చెప్పుకున్నాం ఏమని. చూడండి ప్రియమైన వారలారా, విశ్వాస ప్రమాణంలో మనం చెప్పుకునేటప్పుడు, దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను, ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము. ప్రియమైన వారలారా, అంటే దేవునికి ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా జ్ఞాపకం చేసి ఆయనకు చెప్పడమే స్తుతి. అది స్తుతి అంటే. ప్రేమమయ్యున్న దేవా, నీవింత గొప్ప ప్రేమామయుడవు గనకనే మమ్మల్ని ఇలా ప్రేమిస్తా ఉన్నావయ్యా, జీవరాశులను ప్రేమిస్తా ఉన్నావు, వృక్షాదులను ప్రేమిస్తా ఉన్నావు, మానవులమైనటువంటి మమ్మలను కూడా ప్రేమిస్తా ఉన్నావు, పాపంలో పడిపోయినటువంటి మమ్మలను కూడా నువ్వు ప్రేమిస్తా ఉన్నావయ్యా. కాబట్టి దేవా, అందును బట్టి నీకే మహిమ కలుగును గాక అని అన్నావు అనుకోండి, అది దేవునికి స్తుతి. దేవా, నీవు న్యాయవంతుడు అయి ఉన్నావు, నీవు అన్యాయస్తుడు కాదయ్యా, ఏ విషయంలోనైనా మాకు న్యాయమును అనుగ్రహింపజేసేవాడవు నీవేనయ్యా, పరమ న్యాయాధిపతి అయి ఉన్న దేవా అని. ఇందాక లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో మనం చూసాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు పదే విధవరాళ్ళు వెళ్ళి, ప్రియమైన వారలారా, ఇదిగో నాకు న్యాయము తీర్చు, నాకు నా ప్రతివాదికని మాటి మాటికి గోదాడితే, ఆ న్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెను పిలిచి, నీకు న్యాయం తీరుస్తలేరా అన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే, పరమ న్యాయాధిపతి అయి ఉన్నటువంటి దేవుడు మనకు న్యాయం తీర్చడా అని అన్నాడు. ఆ వాక్యంలో రాయబడిన మాట చూడండి ప్రియమైన వారలారా, ఆయన యొక్క సత్యాన్ని మనం ప్రకటించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 145వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. అమ్మా, అర్థమవుతుందా, నిద్ర వస్తుందా ఎవరికన్నా? మరణాత, నిద్రపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. సరే, మంచిది. 145వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్మయము గ్రహింప శక్యము కానిది. కాబట్టి యెహోవా మహాత్యము గలవాడు,
ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము అనేది. చూసారా, దేవునికి ఉన్నటువంటి మహత్యము ప్రియమైన వాళ్ళరా, అది ఎలాంటిది అంటే అధిక స్తోత్రము కలిగినది. స్తోత్రము కంటే అధిక స్తోత్రము కలిగినది. దానిని మనము గ్రహింపలేము, అది గ్రహించడానికి మనకు సాధ్యము కాదు అంటా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు తెలియజేస్తూ ఉన్నమాట. చూడండి, యెహోవా మహా గొప్పవాడు, అత్యంత స్తుతింపబడవలసినటువంటి దేవుడై ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన యొక్క మహాత్మ్యము మనము అర్థము గ్రహింపలేము అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకే కీర్తనల గ్రంథం 96వ కీర్తన 3వ వచనంలో కూడా అంటాడు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. చూసారా, ఏమంటా ఉన్నారంటే అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. అన్య జనాలలో చూడండి, మన జరిగిన 88వ మహోత్సవాలను ఎంత మంది దేవుణ్ణి ఎరగని వారు వచ్చి ఉంటారు. నేనున్నాను, నాతో పాటు నా స్నేహితుడు, నా బంధువు ఎవరో ఒకళ్ళు, రారా బాబు బాగుంటది, అక్కడ దేవుని దీవెన ఉంటుంది అంటే, ఎరగని వాళ్ళు ఎంతో మంది ఆ స్థలంలోనికి వచ్చి ఉండగా వారందరి ఎడల దేవుడు కృప చూపించేవారుగా ఉంటా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆయన ఆశ్చర్య కార్యములు మనం గ్రహించలేము, మనకు అర్థం కావు. ప్రియమైన వాళ్ళరా, 2010వ సంవత్సరంలో నేను 2010 జనవరి మాసంలో ఆ మహాసభలో చివరి రోజు, మరి నేను అమ్మగారు మొట్టమొదట నాకు ప్రభు మీద విశ్వాసం కానీ ఏమీ లేని టైం అది, ప్రభుని గురించి తెలియనటువంటి సమయంలో మేము మొట్టమొదట మహాసభలకు వెళ్ళాం. 2009 జనవరి 27, 28, 29 తారీఖులో మేము 29వ తారీఖు వెళ్ళాం. అప్పుడు సభ అంతా అయిపోయి అందరు బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా, అంటే నమ్మనటువంటి నాకు నమ్మశక్యం కలిగించాలా, దేవుడు నన్ను ఎలాగైనా నమ్మించాలా, ఆయన పైన విశ్వాసం కలిగించాలా. ఎలా విశ్వాసం కలిగించాలి అంటే, ఏదో ఒక ఆశ్చర్యకార్యం ప్రభువు మన జీవితాల్లో చేస్తాడు. నా జీవితంలో చేసింది నేను మీకు చెప్పి నా మాటలు ముగించేస్తాను. ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఆ 2009 జనవరి చివరి ఆ యొక్క దినంలో మేము వెళ్ళినప్పుడు సభంతా అయిపోయి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. వెళతా ఉంటే ఆ సమయంలో, ఏంద్రా బాబు అందరు వెళ్ళిపోతా ఉన్నారు, మేమేంది ఇప్పుడు వచ్చాం, నేను అమ్మగారిని అన్నా, ఇదేందమ్మా అందరు వెళ్ళిపోయే టైంలో మనం వచ్చామని. అంటే ఏం కాదండి, కనీసం ఇప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకోవటం మంచిదే, ఆశీర్వాదమే అని. ఇప్పుడున్న వంటశాల, అప్పుడు కూడా అక్కడే వంటశాల, ఆ వంటశాల దగ్గరికి వెళ్ళి అక్కడ పడి ఉన్న కూరగాయలు, బియ్యం అవన్నీ ఏరి ఒక కవర్గా పోస్తా ఉంటే, అమ్మగారు పోస్తా ఉంటే, నేనన్నా పిచ్చిదానిలాగా ఉండవు, ఈ మట్టిలో పడ్డ బియ్యం, ఈ పుచ్చిపోయిన కూరగాయలు ఇవన్నీ ఏరుకుంటా ఉన్నావు దేనికని అడిగితే, మీరు కూడా ఏరండి, ఇది మనకి ఉపయోగం, మా దీవెన అన్నది. ఈ దీవెన ఏంది, పిక్కల దానిలాగా ఉండవని చెప్పి సరేలే అని చెప్పి అవన్నీ ఏరి కవరకు పోసి, ప్రియమైన వాళ్ళరా తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసుకొని మరలా నేను ఇంటికి వచ్చేటప్పుడు ఈ కవర్లో ఉన్నది తీసుకెళ్ళి మన పొలంలో చల్లండి, దేవుడు తప్పకుండా మనకి దీవెన ఆశీర్వాదం ఉంటుందని. సరేలే చెప్పారు కదా అని చెప్పి తీసుకొచ్చి, ఇక్కడ అప్పుడు మనకి తుమ్మల బీడోని ఒక 40 సెంట్లు ఉందా, ఆ పొలంలో చల్లాను. అప్పుడు నాన్నకు దెబ్బ తగిలింది కాలుకి, నేనే ఆ సంవత్సరం పొలం వేసాను. రేగడ పొలం ఎకరన్నర ఉంది కానీ అందులో చల్లలా, ఇక్కడే చల్లా. కానీ దేవుని కృప ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఆ సంవత్సరం పంటంతటిలో కూడా ప్రతి సంవత్సరం కంటే అది 4 బస్తాల పంట ఎక్కువైపోయింది. ఏంటి, మేము 18 బస్తాలు అనుకుంటా ఉన్నాం, 18 గోతాలు తీసుకెళ్ళి 18 గోతాలు పట్టేసాం. ఇంకా ఒడ్లు మిగిలినాయి, మళ్ళీ 2 గోతాలు ఇంటికి వచ్చి మళ్ళీ 2 గోతాలు తీసుకెళ్ళి పట్టాం, అయినా మళ్ళీ మిగిలినాయి. మళ్ళీ ఇదేంది ఇంతగానో వచ్చిందని మళ్ళీ 2 పట్టాం, మొత్తం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసాం. అప్పుడు ఆలోచన చేయాల. తర్వాత ఒక రోజు ఆలోచన చేసినప్పుడు, ఆ రోజు మహాసభల నుండి అక్కడ ఉన్నాయి తీసుకొచ్చి నేను జల్లింది ఈ పొలంలోనే కదా, ప్యాకెట్లో నేను చల్లలేదు కదా, అంటే ఇక్కడ ఏదో మొత్తానికి దేవుని యొక్క పని జరుగుతుంది. కాబట్టి
దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ నాకు విశ్వాసం కలిగించడానికి, నమ్మకం కలిగించడానికి ఒక సూచన అక్కడ చూపించాడు. అక్కడ నుండి మేము ఈ కందిపాడుని విడిచిపెట్టి గుంటూరు వెళ్ళడం, ఆ తర్వాత మెల్లగా కాకాని తోటకు వెళ్ళడం, అక్కడ నుంచి ఇక అంటే సభల యొక్క అనుభవం మీకు చెప్తా ఉన్నా. అంటే నాకు నమ్మకం, విశ్వాసం కలిగించడానికి దేవుడు ఏదో ఒక కార్యం చేస్తే తప్ప మనం ఏం చేయం, విశ్వాసం ఉండదు మనకి. కాబట్టి దేవుడు మనల్ని ఎలాగైనా ఆయన వైపు తిప్పుకోవాలంటే ఏదో ఒక అద్భుతం, సూచక్రియ చేస్తాడు మన జీవితాల్లో. చేసి ఆయన వైపు ఆకర్షించుకుంటాడు, ఆయన పనిలో పెట్టేసుకుంటాడు. కాబట్టి నా జీవితంలో కూడా, మా జీవితంలో కూడా అలాగే దేవుడు ఒక ఆశ్చర్య కార్యమును చేసి ప్రియమైన వర్లరా ఇలా ముందుకు ఆయన పనిలోనికి తీసుకొని వచ్చాడు మెల్లగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వర్లరా అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించడానికి ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన స్థలమే మహోత్సవాలని చెప్పొచ్చు. ఎంతో మంది అన్యజనులు ఆ స్థలంలోనికి వస్తారు. కాబట్టి దేవుని మహిమ విస్తారముగా ఉండేటటువంటి స్థలము గనకనే మనం ఆ స్థలానికి వెళ్ళాలి. చూడండి, కీర్తనల గ్రంథం 42:11 కోరాహు కుమారులు అంటారు ఏమని అంటే, ప్రియమైన వారు ఒకసారి చదువుకుందాం. 42వ కీర్తన. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చూసారా, ఇక్కడ కోరాహు కుమారులు ఈ కీర్తన వ్రాసారు. వాళ్ళు అంటూ ఉన్న మాట ఏంటంటే, తన యొక్క ప్రాణమును ఉద్దేశించి వారే మాట్లాడుతూ రాస్తూ మన నా ప్రాణమా ఎందుకు కుంగిపోతా ఉన్నావు, నువ్వెందుకు కృంగిపోతా ఉన్నావు, నువ్వెందుకు తొందరపడతా ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. ఏముండాలంట? దేవుని యందు హడావుడి కలిగి ఉండమన్నాడా? తొందరపడమంటున్నాడా? నిరీక్షణ లేకపోతే, నిలకడ లేకపోతే మనం సాధించలేం. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, కృంగుబాటు గురవద్దు. ఒకవేళ మన జీవితాల్లో సరి అయినటువంటి స్థితిగతులు లేకుండా పోతే దానిని బట్టి నువ్వు ఒకవేళ కృంగిపోతా ఉంటే నువ్వు అలా కృంగిపోవద్దు. ఎందుకు తొందరపడతా ఉన్నా? నువ్వు తొందరపడవద్దు, నిరీక్షణ కలిగి ఉండు. అందుకే అంటా ఉన్నాడు ఆయన, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. చూడండి, ఈ మాటకు ముందు ఒకసారి 42వ కీర్తన 1వ వచనం చదువుకుంటే అక్కడ అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఎంత మాట అన్నాడు, ఎంత గొప్ప మాట. దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు పరిగెత్తి 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 ఎలా త్రాగడానికి పరిగెత్తుద్దో, ఆశపడుద్దో, దేవా ఇదిగో అంటూ ఉన్నారు, నీ కొరకు నా ప్రాణం ఆశపడతా ఉన్నదయ్యా అంటా ఉన్నాడు. చూడండి ప్రియమైన వర్లరా, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొంటా ఉన్నది. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు చివరిలో 11వ వచనంలో అంటాడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూసారా, నీ ప్రాణం కృంగుబాటుకు గురైనా, నీవు తొందరపాటులో ఉన్నా, నిరీక్షణ కలిగి ఉంటే ఆయనను స్తుతిస్తా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితాలలో విజయం అనుగ్రహింపజేసేవారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వర్లరా, చూడండి దేవుడు ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైన వర్లరా, ఏమని అంటే ఆయన యొక్క మరి మహాత్యం, ఆయన్ను స్తుతించడం ద్వారా మనకు ఎలాగా దీవెన, ఆశీర్వాదం, మనలను ఆయన ఎలా బలపరుస్తాడు అనేటటువంటి సంగతులు ప్రియమైన వర్లరా దేవుడు మనకు తెలియజేసేవారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము నేటి దినము ఏకీభవించినటువంటి మనము ప్రియమైన వర్లరా ఇంకా మరొక వాక్యమును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 1వ వచనం చూద్దాం. ఏమంటా ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇక్కడ ప్రియమైన వర్లరా దావీదు, ఆ పైన రాయబడి ఉండదు, దావీదు అబీమెలెకు ఎదుట ఎర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన.
అంటా ఉన్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. కాబట్టి ఆయన్ను మనం కీర్తించాలా, ఆయన మాటలే మన నోటి వెంట ఉండాలా. అప్పుడు మనము ఆయనలోనికి వెళతాం, ఆయన మనలోనికి రాగలుగుతాం. కాబట్టి అట్టి స్థితి కలిగి మనము సాగి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ప్రభువు యొక్క మాటలను గైకొని ఆయనకు మన యొక్క విన్నపాలను విన్నవించిన మీదట, అయ్యా ఇదిగో నీ చిత్తమేదో మా జీవితాలలో జరిగించు, నీ చిత్తమేదో మా సభలలో జరిగించు అన్నప్పుడు ప్రియమైన వారులారా, ఆయన పని పూనుకొని దేవదూతలకు పని అప్పగించి ప్రియమైన వారులారా పనిని చకచక జరిగించి మరి ఇంత గొప్ప మహాసభను మరి దేవుడు ఘనముగా జరిగించినటువంటి కారణాన దేవునికి మనము స్తుతులు స్తోత్రములు చెల్లించవలసి వారు ఉన్నాము గనక ఈ రోజు మనము ఈ యొక్క స్తుతి కూడిక ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రార్థన విన్నపాలు విన్నవించడం ద్వారా, స్తుతులు చెల్లించడం ద్వారా, ఆయన యొక్క గుణ లక్షణములను ఎత్తి మనము స్తుతి చేయడం ద్వారా ప్రియమైన వారులారా ఆయన్ను గౌరవించడం ద్వారా, మన్నన చేయడం ద్వారా, ఆయన్ను మనము కొనియాడడం ద్వారా మనకు విజయము చేకూరేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి మన జీవితాలలో కూడా ఏ సమస్యలు ఎదురైనా, కృంగుబాటులు ఎదురైనా, పరిస్థితులు తారుమారైపోతా ఉన్నా ప్రార్థన మానవద్దు అంటా ఉన్నాడు, స్తుతి మానవద్దు. అందుకే ఇక్కడ కోరాహు కుమారుని తెలియజేసినట్లుగా ప్రియమైన వారులారా నేను స్తుతించదను. ఎప్పుడు అంటే కృంగుబాటుకు గురైన, భయముతో వణికిపోతూ ఉన్న, నిరీక్షణ కలిగి ఆయననే నేను స్తుతించేవారిగా ఉంటా ఉన్నానంట. కాబట్టి మన జీవితాలలో మనము దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన చిత్తము కొరకు మనం నిరీక్షించినప్పుడు ఆయన మన జీవితాల్లో తప్పకుండా అట్టి దీవెన, ఆశీర్వాదము, అంతస్తులు మనకు అనుగ్రహింపజేసేవారిగా ఉంటూ ఉన్నారు గనక చేరి వచ్చిన మన ఎల్లరకు దేవుడు అట్టి దీవెనల ద్వారా మనకు అందించి బలపరచి ఆయన మేఘమునకు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్.